హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు మనం ఉదయాన్నే హడావిడి లేకుండా తొందరగా ఈజీగా చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని నేర్చుకుందాం. ఎగ్ సేమియా ఉప్మా చేసుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ పెట్టుకుందాం. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం వేడైంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో మనం కొన్ని సేమియాలు వేసి ఫ్రై చేసుకుందాం. సేమియాలు అనేది మనం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల ఉప్మా అనేది మరింత టేస్ట్గా వచ్చింది. చూసారా, ఫ్రై అయిపోయింది కదా, ఇది తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టి అందులో కొన్ని వాటర్ పోసి మరిగే వరకు ఉంచాలి. నీళ్ళు అనేది మరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలని వేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసి ఇందులోని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఇంకోసారి ఈ సేమియాలన్నీ మనకి 80% వరకు ఉడకాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. చూడండి, 80% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు నేను నీళ్ళు అనేది వంచేస్తున్నాను. ఇలా వంచేసుకోవాలి. ఈ సేమియాలు చల్లారేలోపు వేరొక బాండ్లీ తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడైంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలు, కొన్ని పచ్చెనపప్పు, కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇంత బాగా కలుపుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఒక చిన్న మీడియం సైజ్ టమాటా తీసుకొని సన్నగా ముక్కలు కోసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇదంతా బాగా కలిసిలా కలుపుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. చూసారా, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా సేమియాలు, అవి వేసేసుకుందాం. నేనైతే కొన్ని సేమియాలు తీసి పక్కన పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా చిన్న పాపకి సేమియా ఉప్మా కన్నా ఉడకబెట్టిన సేమియాలంటేనే బాగా ఇష్టం. అందులోనే పంచదార వేసేసుకొని తినిద్ది. అందుకే కొన్ని తీసి పెట్టేశాను. ఇప్పుడు ఇదంతా మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 2 నిమిషాలు అలా ఉంచేద్దాం. చూసారా, మనకు ఈ ఎగ్స్ కానివ్వండి, ఈ సేమియా కానివ్వండి, మొత్తం బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇంకోసారి మొత్తం కలిపేసుకుందాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ చేసుకోవడం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఏమైనా కొత్త రెసిపీలు కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా షేర్ చేసుకుంటాను. చూడండి, మన ఉప్మా అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీ ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.